మీరు వెరికోజ్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? వెరికోజ్ వెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? నడవడం, నిలబడడం కష్టంగా ఉంటుందా? వెరికోజ్ వెయిన్స్ కి హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10TV స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ దేవిక. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో డాక్టర్, ఈ మధ్య ఎక్కడ చూసినా వెరికోజ్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు ఈ వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి? వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి అంటే జనరల్గా మన బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అందులో ఆర్టీరియల్ సిస్టమ్ ఉంటుంది, వీనస్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఆర్టీరియల్ సిస్టమ్ వచ్చేసరికి ఆక్సిజన్ ఇంకా న్యూట్రియంట్స్ని అవయవాలకి సప్లై చేస్తూ ఉంటుంది. థింక్ యాజ్ ఎ ప్యూర్ బ్లడ్. అండ్ ఈ వీనస్ సిస్టమ్ వచ్చేసరికి ఏంటి అంటే వేస్ట్ పదార్థాలు ఏవైతే ఆర్గాన్స్లో అంటే అవయవాల్లో ఏదైతే వేస్ట్ మెటీరియల్ అనేది ఉంటుందో ఈ వీనస్ సిస్టమ్ అనేది హార్ట్కి క్యారీ చేస్తూ ఉంటుంది. ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఈ వీనస్ సిస్టంలో సమస్యగా మారింది. ఈ వారికోస్ వెయిన్స్లో ఏమవుతుంది అంటే అక్కడున్న వెయిన్స్ అనేటివి ఎన్లార్జ్ అయిపోయి ఎంగేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఏదైతే హార్ట్కి పంప్ కావాల్సింది అది మొత్తంగా కిందికి వెళ్ళిపోతుంది. దాన్ని వారికోస్ వెయిన్స్ అని అంటారు. ఈ వారికోస్ వెయిన్స్ వచ్చేసరికి బాడీలో ఏ వెయిన్కైనా జరగచ్చు, కానీ మేజర్గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే కాళ్ళల్లో. అందుకే వీటిని వారికోస్ వెయిన్స్ అని అంటారు. ఓకే, అంటే ఈ లక్షణాలని మనం ముందుగా ఎలా గుర్తించాలంటారు డాక్టర్? సిమ్టమ్స్ వచ్చేసరికి జనరల్గా ఎసిమ్టమాటిక్ అంటే ఈ పీపుల్లో వచ్చేసరికి ఏ సిమ్టమ్స్ అనేటివి ఉండవు, కానీ మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత చూస్తే అక్కడ డిస్కలరేషన్ అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ సిమ్టమ్ ఓన్లీ డిస్కలరేషన్ అంటే అక్కడ స్కిన్ అనేది పర్పుల్గా గాను లేదంటే బ్లూయిష్ డిస్కలరేషన్ అనేది మారడం లేదంటే బ్లాకిష్ డిస్కలరేషన్ అనేది ఉంటుంది. ఇలా డిస్కలరేషన్ అనేది ఉంటుంది. కానీ ఈ డిసీజ్ అనేది క్రానిసిటీ అంటే ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆ డిస్కలరేషన్ కొంచెం అయ్యి అక్కడున్న వెయిన్స్ అనేటివి మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. మొత్తం స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి మెల్లిమెల్లిగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ అనేది డ్రాగింగ్ పెయిన్ అంటే ఇట్లా లాగినట్టు ఉంటుంది. వాళ్ళు ఎక్కువసేపు కూర్చున్నా, నించున్నా లేదంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి చేంజ్ అవ్వాలనుకున్నప్పుడల్లా పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇలా డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉండంగా ఆ చర్మం ఎక్కడైతే ఉందో డిస్కలరేషన్గా మారిందో బ్లూయిష్ కానీ పర్పుల్ కానీ అక్కడ ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దురద అనేది ఎక్కువ పెడుతూ ఉంటుంది. ఈ దురద వల్ల స్క్రాచ్ చేయడం వల్ల బ్లీడింగ్, ఈ బ్లీడింగ్ నుంచి నాన్ హీలింగ్ అల్సర్ అంటే అక్కడ డెడ్ టిష్యూ అనేది ఫామ్ అయిపోతుంది. ఎక్కడైతే బ్లడ్ సప్లై మొత్తం ఎంగేజ్మెంట్ అనేది జరగడం వల్ల ఇవి సిమ్టమ్స్ అనేవి జనరల్గా ఉంటుంది. అంటే ఇది అటాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ దేని వల్ల అటాక్ అవుతుందంటారు? మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇప్పుడు పంపింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ వీనస్ అనేది ఏంటి అగెయిన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే కింది నుంచి పైకి వెళ్ళాలి. అప్పుడు మనకి ఫోర్స్ అనేది ఎక్కువ ప్రెషర్ అనేది కావాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే కవటాలు అంటే వాల్వ్స్ అయితే ఏవైతే ప్రజెంట్ అయి ఉంటాయో బ్యాక్వర్డ్ ఫ్లో అంటే మళ్ళీ బ్లడ్ కిందికి పడకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ డీజనరేటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఏంటి ఈ బ్లడ్ అనేది స్ట్రైట్గా అప్వర్డ్ డైరెక్షన్లో అంటే పైకి వెళ్ళకుండా కిందికి పడిపోవడం వల్ల డైలటేషన్ ఆఫ్ వెయిన్స్ అంటే వెయిన్స్ అనేటివి స్వెల్ అయిపోయి వాపు రావడము అలా జరిగి ఒకటే ప్లేస్లో అక్కడున్న బ్లడ్ అనేది ఉండిపోతుంది హార్ట్కి పంప్ అవ్వకుండా. అందువలన మనకి వారికోస్ వెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటి మనకి మెయిన్గా ఇది ఎందులో చూస్తాము అంటే విమెన్స్లోనే ఎక్కువగా చూస్తాం. విమెన్స్లో ఎక్కువగా ఎందుకు చూస్తాము అంటే మనకి హార్మోనల్ చేంజెస్. సపోజ్ ఇప్పుడు మెనార్కి అంటే ఫస్ట్ మెన్సెస్ అటైన్ అయినప్పుడు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత రిప్రొడక్టివ్ స్టేజ్ అంటే ప్రెగ్నెన్సీ దాల్చినప్పుడు ఇంకా మెన్సెస్ ఆగిపోతున్న స్టేజ్లో అంటే మెనోపాజల్ స్టేజ్. జనరల్గా మెనార్కీ స్టేజ్ అంటే ఏంటి మనకి ఫస్ట్ మెన్సెస్ అనేటివి వచ్చినప్పుడు ఆ స్టేజ్లో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, కాకపోతే డీజనరేటివ్ చేంజెస్ అనేటివి జరగవు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనకి ఈ వారికోస్ వెయిన్స్ అటాక్ అనేటివి ఎక్కువగా ఉండవు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేటివి ఉన్నా కూడా. కాకపోతే ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు మనం వారికోస్ వెయిన్స్ అందరిలో కాదు ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉంటుంది అని మనం చెప్పలేము. కాకపోతే ఒక 30 to 50% పీపుల్లో ఏమవుతుంది అంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది రావడం వల్ల మనకి బ్లడ్ వాల్యూమ్ అంటే రక్తం యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువైపోవడం వల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటే బేబీ అనేది ఉండడం వల్ల పొట్టలో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మళ్ళీ బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రెషర్ అనేది ఇంకా ఎక్కువ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి స్టేజెస్లో ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వకుండా ఏమవుతుందంటే వెయిన్స్లో అలానే బ్లడ్ ఉండిపోతుంది.
ఇంకా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది ఉండడం వల్ల వెయిన్స్ పైన ఇంకా ఎక్కువ ప్రెషర్ అనేది పడుతుంది. ఇలా ప్రెషర్ పట్టడం వల్ల అక్కడ వెయిన్స్ అనేటివి డైలేట్ అయిపోయి వాపుకి గురి అవుతూ ఉంటుంది. ఇది మెయిన్ రీజన్ ప్రెగ్నెన్సీలో. మెనోపాజ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే టోటల్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేటివి వచ్చేస్తుంది. ఇలా టోటల్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది రావడం వల్ల ప్లస్ దాంతో పాటు వాల్వులార్ డీజనరేషన్ అనేది వస్తుంది. ఏవైతే వాల్వ్స్ బ్యాక్వర్డ్ ఫ్లో అంటే మళ్ళీ బ్లడ్ కిందికి పడకుండా ఏవైతే హెల్ప్ చేయాలో అవే హెల్ప్ చేయకుండా డీజనరేట్ అయిపోవడం వల్ల బ్యాక్వర్డ్ ఫ్లో అనేది పడిపోతుంది. అలా మనకి డైలటేషన్ ఆఫ్ వెయిన్స్ అనేది వస్తుంది. అందుకు మెయిన్ రీజన్ ఉమెన్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్, దీంతో పాటు బర్త్ కంట్రోల్ పిల్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ, ఎవరికైతే గర్భం దాల్చట్లేదో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అనేవి తీసుకోవడం వల్ల బ్లడ్ డెన్సిటీ అనేది ఇట్లా థిక్నెస్ అనేది ఎక్కువైపోతుంది. వాళ్ళకి మళ్ళీ మనము వారికోస్ వెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఒబేసిటీ, ఎవరైతే లావుగా ఉంటారో బిఎంఐ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో మనము ఎక్కువగా వారికోస్ వెయిన్స్ అనేవి చూస్తూ ఉంటాం. దీంతోపాటు మేజర్గా ఫ్యామిలీ హిస్టరీ, అంటే కంపల్సరీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ రావాలి అని లేదు, కాకపోతే 50% జనరేషన్ బై జనరేషన్ హెరిడిటరీగా పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతోపాటు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే లాంగ్ స్టాండింగ్, ఎక్కువసేపు నించోవడం లేదంటే ఎక్కువసేపు కదవకుండా అలానే కూర్చొని ఉండడం వాళ్ళల్లో ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ అనేటివి చూస్తూ ఉంటాం. ఎక్కువసేపు నించునే వాళ్ళల్లో చెఫ్స్, ఎవరైతే ఎక్కువ ఒక 5 to 6 hours కంటిన్యూస్గా నించొని, పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువ ఎవరైతే నించుంటారు, ఇండస్ట్రియల్ వర్కర్స్ నించొని ఉండడము, ఏమీ వర్క్ చేయకుండా కదవకుండా అక్కడే ఉంటారో వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వాళ్ళల్లో కూడా మనం ఎక్కువ చూస్తాం. వీళ్ళల్లో ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ప్రెషర్ అనేది వాళ్ళకి పంపింగ్ కాదు, మూమెంట్ ఆఫ్ మజిల్స్ అనేటివి ఉండవు. దానివల్ల పంపింగ్ ఎక్కువ కాకపోవడం వల్ల వెయిన్స్లో బ్లడ్ అలానే ఉండిపోతుంది. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఇవి ఎక్కువ రీజన్స్ అనేటివి వారికోస్ వెయిన్స్ రావడానికి. అండ్ డాక్టర్, ఇందాక మీరు చెప్పారు ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నారు కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెరికోస్ వెయిన్స్ బారిన పడకుండా ఉండాలంటే? వెరికోస్ వెయిన్ బారిన పడకుండా ఉండాలంటే మేజర్గా ఒబేసిటీ, వాళ్ళు ప్రెగ్నెన్సీ దాల్చక ముందే వెన్ దే ఆర్ ప్లానింగ్, ఎప్పుడైతే ప్లానింగ్ చేస్తున్నారో వెయిట్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్, మ్యాండేటరీగా ఎక్సర్సైజ్ అనేటివి చేస్తూ ఉండాలి. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా వాళ్ళు డైలీ వర్క్స్ అండ్ ఎక్సర్సైజ్ అనేటివి చేస్తూ ఉండాలి. సో దట్ మజిల్ మూమెంట్ అనేది వస్తుంది. కండరం యొక్క మూమెంట్ అనేది కాళ్ళల్లో రావడం వల్ల పంపింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత వెళ్ళిపోతుంది వారికోస్ వెయిన్స్ అనేటివి. ఎందుకంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, బేబీ ఉండడం వల్ల ఏదైతే ప్రెషర్ వచ్చిందో అది తగ్గిపోతుంది. అండ్ ఇంక్రీజ్డ్ బ్లడ్ వాల్యూమ్, ఏదైతే మన బాడీలో రక్తం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, ఆ వాల్యూమ్ అనేది తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఒక 50 to 60% పీపుల్లో వెళ్ళిపోతుంది. కొందరిలో మాత్రమే అలా వారికోస్ వెయిన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చిందో వాళ్ళలో కొందరికి మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే వెళ్ళిపోతుంది. అంటే డాక్టర్, దీనికి ఏజ్ లిమిట్ ఏదన్నా ఉందా? అంటే ఏజ్ వాళ్ళ నుంచి వారికోస్ వెయిన్స్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ పెద్దవాళ్ళలో కూడా ఎక్కువ చూస్తుంటాం కదా వారికోస్ వెయిన్స్. అండ్ వారికోస్ వెయిన్స్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి జనరల్గా అప్పట్లో మనం ఏంటి 40 to 45 ఏజ్, దట్టు ఉమెన్స్కి ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి జరగడం వల్ల ఏంటి, ఎక్కడ కదలకపోవడము, కూర్చున్న దగ్గరనే కూర్చోవడం, ఫోన్స్ పట్టుకొని కూర్చోవడం, టీవీ అండ్ సిస్టమ్ ముందు కూర్చోవడం, ఇలాంటివి ఎక్కువ అయిపోవడం వల్ల మనం ఏంటంటే యంగ్ ఏజ్ అంటే 30+ ఏజ్ గ్రూప్లోనే వారికోస్ వెయిన్స్ అటాక్ అనేది చూస్తూ ఉన్నాము. అండ్ ఓల్డ్ పీపుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ వాళ్ళు కదలలేరు, కూర్చున్న ప్లేస్లో కదలలేరు. ఆర్థరైటిస్ కావచ్చు, మొకాల నొప్పులు కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, మెనీ రీజన్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో. ఆ రీజన్స్ వల్ల వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలకపోవడం వల్ల, అలానే ఎక్కడున్న బ్లడ్ అక్కడే ఉండిపోవడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ వారికోస్ వెయిన్స్ అనేవి చాలా ఎక్కువ. ఏజ్ లెవెల్ అంటే 40 to 45 అబోవ్ పీపుల్ ఎక్కువ అటాక్ అవుతూ ఉంటారు. ఓకే డాక్టర్, అంటే ఈ వెరికోస్ వెయిన్స్కి కంప్లీట్ క్యూర్ అనేది ఉందా? కంప్లీట్ క్యూర్ అవ్వదు అని కొంతమంది అంటున్నారు. అంటే వెరికోస్ వెయిన్స్ తగ్గాక మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా, నిజమెంత? అది నిజమే. ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి వారికోస్ వెయిన్స్ అనేవి వస్తుంది, కంప్లీట్ క్యూర్ అనేది కాదు. కొన్ని స్టేజెస్ ఉంటాయి, అప్ టు 5 స్టేజెస్ అనేవి ఇవనేటివి డివైడ్ అయి ఉంటాయి. ఈ 5 స్టేజెస్లో మనకి థర్డ్ స్టేజ్ వరకు ఈ వారికోస్ వెయిన్స్ని క్యూరబుల్. ఏంటంటే ఇక్కడ వెయిన్స్ అనేటివి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటాయి. ఏవైతే వెయిన్స్ అనేటివి ఉంటాయో వాటి యొక్క కండరము, వెయిన్స్ యొక్క కండరం ఏవైతే హెల్ప్ చేస్తాయో పంప్ చేయడానికి, టోటల్ డీజనరేషన్కి కావు థర్డ్ స్టేజ్ వరకు.
ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఓన్లీ స్కిన్ డిస్కలరేషన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అంటే స్పైడర్ నావి బూజ్ అనేది ఎలా ఉంటుందో చిన్న డిస్కలరేషన్ మాత్రమే ఉంటుంది. బ్లూయిష్ పర్పులిష్ డిస్కలరేషన్ ఓన్లీ అదే ఉంటుంది. అదే సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే ఎడిమా ఫామ్ అవుతుంది. స్కిన్ డిస్కలరేషన్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఈ ఎడిమా ఉండడం వల్ల ఏంటంటే మనము ఎక్సర్సైజ్ కానీ స్టాకింగ్స్ కానీ వేసుకోవడం వల్ల పంపింగ్ అనేది జరిగిపోతుంది. సో అది రివర్సబుల్. అండ్ థర్డ్ స్టేజ్లో కొంచెం స్కిన్ డిస్కలరేషన్, ఇచ్చింగ్ ఉంటుంది అండ్ ఎడిమా ఉంటుంది. ఈ 3 స్టేజెస్ వరకు ఇది రివర్సబుల్గా ఉంటుంది. కాకపోతే ఈ 4th and 5th స్టేజ్లో ఏంటి అంటే వెయిన్స్ యొక్క మస్కులేచర్ అంటే కండరం, వెయిన్స్ యొక్క కండరం అనేది టోటల్గా డైలైట్ అయిపోయి ఉంటుంది, ఏవైతే రివర్స్ కాలేదో. అండ్ వాల్వ్స్ అయితే ఏవైతే ఉంటాయో ఈ వాల్వ్స్ కూడా టోటల్ డీజనరేషన్ అనేది అయిపోతుంది, విచ్ కాన్ బి రివర్స్డ్. ఏదైతే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. అలాంటి ఈ 3, 4 and 5 స్టేజెస్లో మనకి ఇన్క్యూరబుల్ అనమాట. కాకపోతే సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే 4th and 5th స్టేజెస్లో వాళ్ళకి బ్లడ్ అనేది ఎంగాజ్మెంట్ అంటే అక్కడే నిలుచుకొని ఉండిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇచ్చింగ్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ అక్యూట్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఇచ్చింగ్ అలా జరగడం వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరిగి అల్సరేషన్, వారికోస్ అల్సర్ అని అంటాం. ఇలా అల్సరేషన్ అనేది ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కాకపోతే స్టేజ్ 1, 2, 3 ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ రివర్సబుల్ చేంజెస్ చేయొచ్చు ఎర్లీ స్టేజెస్. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు బాలనాగమ్మ గారు. బాలనాగమ్మ గారు నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. నమస్తే. అది ప్రకాశం జిల్లా వేస్తారుపేట. ఓకే చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? అది పాప డెలివరీ అప్పుడు వచ్చినాయి సార్ మేడం. అవి నరాలు బాగా ఉబ్బి ఉంటాయి మేడం. ఓకే. అవి నొప్పులు వస్తుంటాయి. ఎక్కువ నిలబడినప్పుడు ఎప్పుడెప్పుడు కూర్చున్నావా అని నొప్పి వస్తుంటాయి బాగా. ఓకే. ఎక్కువ ప్రయాణం చేసినా ఎక్కువసేపు కూర్చున్నా గానీ నొప్పి వచ్చేస్తుంటది 2 కాళ్ళు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా మీకు ఇది? అది సుమారుగా 8 సంవత్సరాలు అవుతుంది మేడం. 8. మీ వయసు ఎంతమ్మా? 45 మేడం. 45. ఓకే. కాలు మొత్తం ఉందా అమ్మ? తొడ నుంచి మనకి మణికట్టు వరకు ఉందా? ఓన్లీ ముఖాలు కిందికే ఉందా? లేదు మేడం, తొడల దగ్గర నుంచి కింది మణికట్టు వరకు అంటే సన్నగా. అంతకుముందు ఎక్కువ నరాలు కనిపించాయి. ఆ తర్వాత ఏదో ప్లాస్టర్ అది బ్యానర్ చుట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయినది. అయితే నొప్పులు మేడం ఒకటేమైనా. ఓకే. దీనిలో ఏంటి అంటే 8 సంవత్సరాల నుంచి ఉంది. తను ఏం చెప్తుంది? ప్రొలాంగ్ స్టాండింగ్, ఎక్కువసేపు నించున్నప్పుడు పెయిన్స్ అనేటివి వస్తున్నాయి అంటుంది. ఈమెకి ఏంటి అంటే గ్రేడ్ 4th స్టేజ్లో ఉంది. ఈ 4th స్టేజ్లో ఏంటి అంటే పెయిన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది. హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఫస్ట్ తనకి ఇబ్బంది పెడుతున్న పెయిన్ అనేది తగ్గించవచ్చు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ వారికోస్ వెయిన్స్ ఏవైతే స్వెల్లింగ్ అనేది ఉందో అది తగ్గించుకోవచ్చు. అలాంగ్ విత్ స్టాకింగ్, తిను స్టాకింగ్స్ వేసుకోవాలి. అంటే సాక్స్ లాగా ఉంటాయి, అవి కంప్రెషన్ చేస్తూ వెయిన్స్ని పంప్ చేస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి పెయిన్ అనేది తగ్గుతుంది. ఇంకా వీళ్ళు కలర్ డాప్లర్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి అమ్మా. చేయించుకొని ఆ రిపోర్ట్ తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళండి. మిమ్మల్ని చూసి వెయిన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది దాన్ని బట్టి మీకు మందులు అనేది ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందమ్మా. ఓకే డాక్టర్, అంటే కొంతమంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వడంలో డిలే చేస్తుంటారు. ఇందాక మీరు చెప్పారు కొన్ని స్టేజెస్ ఉంటాయని. అంటే ఏ స్టేజ్లో మనం డాక్టర్ని అప్రోచ్ అవుతే స్పెషల్లీ ఈ వెరికోజ్ వెయిన్స్లో మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది? మెయిన్గా ఈ వారికోస్ వెయిన్స్ వచ్చేసరికి ఇనిషియల్ స్టేజెస్ ఎప్పుడైతే వాళ్ళకి ఎసిమ్టమాటిక్గా ఉన్నారు అంటే ఓన్లీ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ అనేది మాత్రమే ఉంటుంది. అంటే పర్పుల్ కానీ ఈ బ్లాకిష్ డిస్కలరేషన్ అనేది అవుతూ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో వచ్చారనుకో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా తొందరగా ఉంటుంది అండ్ మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. ఈ ఇనిషియల్ ఫస్ట్ 1, 2, 3 స్టేజెస్లో వాళ్ళు ఒకవేళ మన దగ్గరికి వస్తే. అదే 3rd and 4th స్టేజ్లో వస్తే ఏంటి అంటే వాళ్ళకి ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్, పెయిన్ కానీ ఏదైతే అల్సర్ ఉందో దానికి ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ మెల్లిమెల్లిగా కొంచెం ఇయర్స్ ఎక్కువ పడుతుంది వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రావడానికి. ఓకే డాక్టర్, సూర్యాపేట నుంచి ఒక కాలర్ ఉన్నారు, అశోక్ గారు. అశోక్ గారు నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. మా బాబుకి మొన్న 5 years పడ్డాయి మేడం. ఏంటండి?
మా బాబుకి ఒక 5 years ఉంటాయి మేడం. ఓకే అండి. అయితే లాస్ట్ 6 months నుంచి బాబుకి కంటిన్యూస్ గా ఫీవర్ వస్తుంది, ప్లస్ మేము ఒకసారి ఫీవర్ ఒకసారి మేము ఇట్లా 5 days 10 days గ్యాప్ ఇచ్చి వస్తుంది మేడం. ఓకే అన్ని అండి. హాస్పిటల్, యశోద హాస్పిటల్, అంకుర, లోటస్ అన్ని హాస్పిటల్ వెళ్ళినాం, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. తీసుకున్న ఒక 1 week 10 days కి మళ్ళీ రిపీట్ అవుతుంది మేడం. ఓకే. కోల్డ్ అట్లా ఏమైనా ఉంటుందా అండి? సర్ది, దగ్గు? కంటిన్యూస్ గా ఉంటుంది మేడం, కోల్డ్ కంటిన్యూస్ గా ఉంటుంది. ఓకే ఓకే అండి. మీ బాబుకి వచ్చిన సమస్య ఏంటంటే లో ఇమ్యూనిటీ అనేది ఉండడం. ఇప్పుడు వాతావరణాలు అనేటివి చేంజ్ అవుతూ వస్తున్నాయి. దీనివల్ల ఏంటి అంటే చిన్నపిల్లలు చాలా అటాక్ అవుతున్నారు. కొందరికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అక్యూట్ రైనైటిస్, అక్యూట్ బ్రాంకైటిస్ ఇలాంటి సమస్యలు అనేటివి ఎక్కువ అయిపోయింది. అంటే ఏంది, సర్ది, దగ్గు, దానితో పాటు ఫీవర్, దమ్ము రావడం ఇలాంటివి ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఉన్న వెదర్ కండిషన్ వల్ల. ఏంటంటే వారానికి ఒకసారి లేదంటే 15 రోజులకు ఒకసారి అటాక్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ బాబులో ఏంటంటే వారం రోజులు మంచిగా ఉంటుండు, తర్వాత మళ్ళీ సర్ది, దగ్గు అనేది వచ్చేస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంది ఈ చిన్నపిల్ల వాళ్ళల్లో. దీంట్లో ఈ స్టేజ్లో అంటే ఇప్పుడే వాళ్ళకి హోమియో ట్రీట్మెంట్ అనేది ఇచ్చామనుకో కొన్ని మంత్స్ వరకు, దీనివల్ల ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే ఇయర్స్ అంటే బాబు ఒక 5 years ఉండు, ఒక 6 years వరకు మెడిసిన్స్ అనేటివి వాడిన తర్వాత 7th and 8th years నుంచి తను హెల్దీగా మారుతాడు. ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈ వెదర్ కండిషన్స్, కోల్డ్ వెదర్, ఈ రెయినీ సీజన్ కానీ కంట్రోల్ తట్టుకునే శక్తి అనేది వస్తుంది. సో మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి రిపోర్ట్స్ ఏవైతే చేయించారో అవి తీసుకొని హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వెళ్ళండి. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మీ బాబుకి. ఓకే డాక్టర్, అంటే ఈ వెరికోజ్ వెయిన్స్కి హోమియోలో ఎలాంటి చికిత్సా విధానం ఉంది? హోమియోలో వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే మనము హోమియోపతిలో మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అంటే మనిషిని యాజ్ ఏ హోల్గా ట్రీట్ చేస్తాం. ఈ పార్ట్ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఈ పార్ట్కి మాత్రమే మెడిసిన్స్ ఉంటాయని కాదు. ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత అతనికి వారికోస్ వెయిన్స్ ఉన్న ఆ పేషెంట్కి ముందు నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయి, మెడికల్ హిస్టరీ, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఫ్యామిలీలో ఎలా ఉన్నారు, అతని మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ అనేది ఎలా ఉంది, వీటినన్నిటిని డిపెండ్ చేసుకొని అతనికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. డ్యూరేషన్ వచ్చేసరికి ఇనిషియల్ స్టేజెస్లో వచ్చేవారు, అంటే ఫస్ట్ 1 to 3 స్టేజెస్లో వచ్చేసరికి వాళ్ళు కొన్ని సంవత్సరాలు, ఒక 1 year 2 years వాడడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా వచ్చేస్తుంది. కాకపోతే ఎవరైతే లేటెస్ట్ స్టేజెస్లో వస్తారో వాళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి టెంపరీ పాలియేటివ్ ట్రీట్మెంట్, టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తూ ఉంటాము. ఓకే డాక్టర్, అంటే ఇందాక మీరు చెప్పారు ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇది అటాక్ అయ్యే ఛాన్స్ ఉందని. అంటే జాబ్ పర్పస్లో చాలా మంది నుంచోవాల్సి వస్తుంది, కొంతమంది కంటిన్యూస్గా కూర్చోవాల్సి వస్తుంది కదా. ఇలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బెస్ట్ అంటారు? వీళ్ళు ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్లో ఉన్న జాబ్స్ చాలా ఉన్నాయి. అలా అని వృత్తిని మానుకోలేము. ఓకే, మనం జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవడం వల్ల మనకి నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళడం కష్టం అవుతుంది. ఇలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే మధ్యలో బ్రేక్ తీసుకోండి. అంటే ఇప్పుడు 1 hour నించున్నారనుకో, ఇంకో ఒక 5 to 10 minutes మీరు ఉన్న పొజిషన్ నుంచి వాకింగ్ కానీ, లేదంటే కూర్చోవడము, లేదంటే నించున్న వాళ్ళు కూర్చొని హైట్లో పెట్టుకోవడం. అంటే కాళ్ళు హైట్లో ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి వీనస్ రిటర్న్ టు ద బ్లడ్, అంటే ఏదైతే చెడు రక్తం అనేది మనం అంటున్నామో అది హార్ట్కి వెళ్ళడం ఈజీ అవుతుంది. దీంతోపాటు ఎవరైతే స్టాండింగ్ పొజిషన్లో ఉంటున్నారో వాళ్ళు బ్రేక్ తీసుకొని కూర్చొని కాళ్ళు హైట్లో పెట్టుకోవడము, లేదంటే ప్రొలాంగ్గా ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు కాళ్ళు కింద వదిలేయకుండా కాకుండా కింద ఏదైనా స్టూల్ లాంటిది, టేబుల్ లాంటిది కొంచెం హైట్లో పెట్టుకొని ఉండడం వల్ల ఎక్కువ ఫోర్స్ అనేది వెయిన్స్కి పడదనమాట. దానివల్ల పంపింగ్ అనేది ఈజీ అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత పడుకునేటప్పుడు ఒక 2 దిండులు కొంచెం హై లెవెల్లో పెట్టుకొని పడుకోవాలి. సో దట్ ఏదైతే స్వెల్లింగ్ అయితే ఉందో, లేదంటే పెయిన్ ఏదైతే ఉందో మార్నింగ్ లేచే వరకు తగ్గిపోతుంది. ఎందుకోసము అంటే ఇలా హైట్లో పెట్టుకోవడం వల్ల మనకి ప్రెషర్ అనేది ఈజీగా అయిపోతూ ఉంటుంది, హార్ట్ పంపింగ్కి ఈజీ అవుతుంది. అందువలన ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు ఇంకా కొందరికి ఏంటి అంటే వెయిన్స్ అనేటివి డైలేట్ అయిపోయి మనకి తాళ్ళలాగా మనం ముట్టుకొని పాల్పేట్ చేసామనుకో తాళ్ళలాగా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే స్టాకింగ్స్ కంపల్సరీ, చాలా టైట్ స్టాకింగ్స్ మనము వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల పంపింగ్ అనేది ఈజీ అవుతుంది. కొందరు ఏంటంటే ఈ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల
టైట్ ఉంది అని అంటూ ఉంటారు. ఎంత టైట్ ఉన్నా వాళ్ళు వేసుకోవడం బెటర్. కాకపోతే ఎవరిలో అవాయిడ్ చేయాలి అని అంటే స్టాకింగ్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చింగ్ అనేది రావడం, ఎగ్జిమాటస్ కండిషన్ అంటే వాళ్ళకి అక్కడ డిస్కలరేషన్ బ్లూయిష్ బ్లాకిష్ డిస్కలరేషన్ వచ్చి ఇచ్చింగ్ ఎక్కువ అయిపోయి బ్లీడింగ్ టెండెన్సీ ఉందో అలాంటి వాళ్ళల్లో మనము స్టాకింగ్స్ అవాయిడ్ చేస్తూ రావాలి. ఓకే, మనకు ఒక కాలర్ ఉన్నారండి విజయవాడ నుంచి, విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, డాక్టర్ గారు ఉన్నారు, విద్యాసాగర్ గారు మాట్లాడండి. ఏమండి ఇప్పుడు మా మిస్సెస్ అండి 45 years అండి. ఓకే, అది షుగర్ తోని బాధపడుతున్నారండి. బాగా కాలు కూడా ఎర్రగా వచ్చినాయండి. ఆ కాళ్ళన్నీ ఎరుపు వచ్చినాయండి. అసలు బాగా బాధపడుతున్నారండి. ప్రాబ్లం ఏంటంటే అర్థం కావట్లేదండి. కాళ్ళు ఎరుపుగా అయ్యాయా అండి? ఆ కాలు ఎరుపుగా అయినాయండి. ఇట్లా అన్నం తిన్నాను కూడా తింటలేదండి, తక్కువ తింటున్నారు. ఓకే, షుగర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? షుగర్ వచ్చి ఒక 2 years అవుతుంది మేడం. ఓకే, ఈ ఎర్రగా అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందండి? కాలు 2 మోకాళ్ళ నుంచి కిందకు ఉన్నాయి మేడం. ఓకే, అందులో నుంచి ఏమైనా కారడం అలా ఏమైనా ఉందా? ఏదండి? అందులో నుంచి ఏమైనా ఇట్లా వాటర్ లాగా కారడం అట్లా ఏమైనా ఉందా? ఓన్లీ వాపు మాత్రమే ఉందా? ఏం లేదు మేడం, ఏం లేవండి. ఓకే, అదండి. ఓకే అండి. షుగర్ వచ్చింది అంటున్నారు. ఈ వారికోస్ వెయిన్స్లో ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళకి తగ్గడం చాలా కష్టం. అండ్ ఇతను ఏమంటున్నాడంటే ఎర్రగా ఉంది అని అన్నాడు, అంటే ఇన్ఫ్లమేషన్ స్టేజెస్. తినకి సెల్యులైటిస్ అవ్వచ్చు, లేదంటే వారికోస్ వెయిన్స్ అనేది కావచ్చు. మీరు బెటర్ కలర్ డాప్లర్ టెస్ట్ అనేది చేయించుకొని నిర్ధారించుకోండి అది వారికోస్ వెయిన్సా లేదంటే సెల్యులైటిసా. సెల్యులైటిస్ అంటే ఏంటి, మనకి ఎర్రగా అయిపోవడం, వాపు అనేది ఉండిపోవడం అనేది ఉంటుంది. ఈ టెస్ట్ చేయించుకుంటే సెల్యులైటిస్ లేదంటే వారికోస్ వెయిన్స్ అని మనము డిఫరెన్స్ చేసుకోవచ్చు. రెండిటికి హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఒకసారి షుగర్ అనేది మీకు కంట్రోల్లో ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఓకే డాక్టర్, అంటే ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ఓన్లీ మనకి కాలు భాగమే చాలా డ్యామేజ్గా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది, అక్కడే ఇబ్బంది పడుతుంటారు. అండ్ మిగతా బాడీ పార్ట్స్ పైన ఏదైనా ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంటుందా దీంట్లో? ఈ వారికోస్ వెయిన్స్ అనేది బాడీలో ఏ పార్ట్లో ఎక్కడ ఉన్న వెయిన్ అయినా ఎఫెక్ట్ కావచ్చు. ఇప్పుడు మేల్స్లో వచ్చేసరికి టెస్టిస్, అక్కడ వాళ్ళకి ఒకవేళ వెయిన్స్ అనేటివి స్వెల్లింగ్ అనేది జరిగిందనుకో దాన్ని వారికోసీల్ అంటారు. లేదంటే పొట్ట భాగంలో బొడ్డు చుట్టూ వెయిన్స్ అనేటివి ఉంటాయి, దాని చుట్టూ ఒకవేళ వెయిన్స్ అనేటివి స్వెల్లింగ్స్ అయినాయనుకో క్యాపుట్ మెడ్యూజా అని అంటాము. అలా బాడీలో ఎక్కడైనా ఒకవేళ మన డైజెస్టివ్ సిస్టంలో కింది భాగంలో మోషన్స్ వెళ్ళే దగ్గర హెమరాయిడ్స్ అంటాం, అవి కూడా వెయిన్స్ ఎంగాజ్మెంట్ అనేది జరగడం. పేరు మాత్రమే డిఫరెంట్, కానీ ఎంగాజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ని వారికోస్ వెయిన్స్ అంటాం. కాకపోతే కాళ్ళల్లో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ముఖాలు కింది భాగము ఎఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడ కన్సర్న్ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ వచ్చేసరికి కాస్మెటిక్ ఇష్యూ అనేది వచ్చేస్తూ ఉంటుంది. లేడీస్లో కానీ మేల్స్లో కానీ కనిపించే భాగంలో వచ్చేసరికి కాస్మెటిక్ ఇష్యూ వచ్చి వాళ్ళకేంటి తొందరగా క్యూర్ కావాలి అనే యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఎఫెక్షన్ అనేది ఉంటుంది. కానీ ఈ వారికోస్ వెయిన్స్ అనేది మిగతా బాడీ పార్ట్స్ని ఎఫెక్ట్ చేయడం, అంటే మెయిన్గా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ని ఏం ఎఫెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ వెయిన్స్కి మాత్రమే ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఫస్ట్ వెరికోస్ వెయిన్స్ అని నిర్ధారించుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది వాళ్ళకి? ట్రీట్మెంట్ విధానం మనిషిని బట్టి, అంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ వీళ్ళల్లో వచ్చిన వెంటనే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. వాళ్ళకి ఒక 1 to 2 months తర్వాత ఎక్కడైతే డిస్కలరేషన్ అనేది ఉంది ఆ డిస్కలరేషన్ తగ్గుతుంది. కొందరు ఇచ్చింగ్తో వస్తూ ఉంటారు, ఆ ఇచ్చింగ్ అనేది బెటర్ అవుతూ ఉంటుంది. అల్సరేషన్తో వస్తారు, అల్సరేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ డ్రాగింగ్ పెయిన్ అయితే ఏదైతే ఉంటుందో ఈ డ్రాగింగ్ పెయిన్ అనేది ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఒబేసిటీ అనేది ఉంటుంది. ఈ ఒబేసిటీని తగ్గించుకోమని చెప్తాము. కొన్ని ఎక్సర్సైజెస్ అనేటివి చేయాలి. అలా అని ఎవరికైతే వెయిన్స్ అనేటివి ఎక్కువ ఎంగాజ్మెంట్ అనేది ప్రజెంట్ అయి ఉందో వాళ్ళు విగరస్ ఎగ్జర్షన్, అంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ అనేటివి చేయకూడదు. ఇలా ఎక్కువ ఎక్సర్సైజెస్ అనేటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏవైతే వెయిన్స్ ఆల్రెడీ వీక్గా ఉన్నాయి, డైలేట్ అయి ఉన్నాయి, అక్కడ బ్లడ్ అనేది ఉంటుంది. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే వెయిన్స్ అనేటివి చిక్లిపోతాయి, అంటే రప్చర్ అయిపోతాయి. రప్చర్ అయిపోవడం వల్ల మనకి బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది.
మళ్ళీ ఇందులో మనం వెయిన్స్లో చూసుకునేసరికి మనకి సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి, డీప్ వెయిన్స్ ఉంటాయి. కానీ మనకి మేజర్గా ఎఫెక్ట్ అయ్యేవి సూపర్ఫిషియల్ వెయిన్స్. అందుకే మనకి ఎగ్జామిన్ చేస్తే మనకు కనిపించేస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల మనం ఇది వారికోస్ వెయిన్సా కాదా అని మనం నిర్ధారించుకోవచ్చు. ఓకే డాక్టర్, వెరికోజ్ వెయిన్స్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.